ముందుగా పత్రిక నాకంటే సీనియరీ గల అందరూ ఇక్కడ సీనియరీ అనిపిస్తున్నారు. పత్రికా మిత్రులకు, సీనియర్ పాత్రికేయులకు మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తికి చట్టం, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా నమస్కారం. పత్రిక అంటే ఒక్క విషయంలో చెప్పాలంటే అక్షరం కలిపితే పదం అవుతుంది, పదం కలిపితే ఒక ఆర్టికల్ అవుతుంది. ఆ ఆర్టికల్ రాయడానికి మనం ఎంత ఒక పత్రిక విలేకరి ఎంత కష్టపడతాడో అన్నది ఒక మండలం నుంచి గల స్టేట్ ఇన్ఛార్జ్గా నాకు మా చట్టం చాలా బాగుంది.
ప్రమోషన్ల ద్వారా నేను అక్కడి వరకు వెళ్ళినా. నాకు తెలిసి ఒక రిపోర్టర్ ఎంత కష్టపడతాడన్నది నా మనసుకు తెలుసు. ఎందుకంటే నేను మీ అంత కాకపోయినా కొంచెమైనా నాకు అనుభవం కూడా ఉంది. అతడు మొత్తం తిరిగి అన్ని వార్తలు సేకరించి రాసి ఒక పత్రికలో చేసిన తర్వాత పొద్దుగల హ్యాపీగా, అంటే మనం అందించిన న్యూస్ని ప్రజలు చదువుతుంటే వాళ్ళలో ఆనందం చూసి మనం ఆనందపడే వ్యక్తిని పాత్రికేయుడు అంటారు. రమణ వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా నాకు కొంచెం అంటే ఆనందం సరిగ్గా రావట్లేదు, కానీ నిజమైతే అదే అన్న. ప్రతి ఒక్కరు అనుకుంటారు విలేకరు వాళ్ళకి ఏం కాలే, వాళ్ళకు ఉండే బాధలు వాళ్ళకు ఉన్నాయి. అట్లాంటిది ఇవాళ పత్రిక కానీ ఇటు ప్రింట్ మీడియాలు కానీ ఏ విషయాన్నైనా బయటకు తీసుకుపోవడానికి ప్రముఖ పాత్ర పోషిస్తుందని సమాజంలో చెప్పాలి. దాంట్లో భాగంగా ఇవాళ డాక్టరేట్ అవార్డు 2025, గ్లోబల్ అవార్డు 2025 గ్రహీత శ్రీ డాక్టర్ ఎంఏ హకీం గారికి నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ డాక్టరేట్ అందుకున్నందుకు సార్ గురించి నేను ఒక 4 విషయాలు చెప్పదలుచుకున్నాను. అన్న ఇప్పుడు టైం కూడా వేసి చేయాలన్నా నేను చిన్నగా నిర్ణయం తీసుకుంటా సార్. అసలు ఏముంది మీ గురించి అట్లా మంచి. నేను ఎప్పుడైనా సార్ కలిసినప్పుడు ఒక్క మాట అంటాడు, మేము ఇందాకే ఒక మనందరం ఉన్నట్టే అన్నాడు, సార్ ఇంతమందికి మీరు ఇదంతా ఒక గరీబ్ మనిషికి, ఒక గరీబ్ మనిషి ఇంటికి అతనే పెద్ద, అతనే తండ్రి, అతనే అన్న అనే లెవెల్లో ఒక స్థాయికి ఎదిగిన మనిషి తను. ఆ లెవెల్కి మీకు ఎట్లా అది స్ఫూర్తి అంటే ఎవరు స్ఫూర్తి లేదు. ఒక రైతుకు తెలుసు అన్ని బాధలు అనుకుంటారు. నేను రైతు నుంచి వచ్చినాం అనుకుంటారు, కాదు కూలీల పరిస్థితి నుంచి వచ్చిన, నేను కూలి బిడ్డ నుంచి వచ్చిన, నాకు అన్ని బాధలు తెలుసు. కాబట్టి వాళ్ళకి నేను సహాయం చేయదలుచుకున్నా. నా పని నేను చేసుకుంటూ పోతూ ఉన్నా. కష్టే పని అంటారు, కష్టం చేస్తే ఫలితం వెనకాల వస్తుందని చెప్పి మరి భగవంతుడు చెప్పిండు. అట్లా కష్టం చేస్తూ ఎందరికో ఎన్నో అంటే పెళ్ళిళ్ళు కానీ కులమతాలకు అతీతంగా అటు సైడు చావులకు కానీ వాటికి కానీ వీటికి ఏదైనా సరే హకీం సాబ్ అని చెప్పి తన డోర్ కొడితే హెల్ప్ చేసే తత్వం తనది. ఇవాళ రాజకీయాలలో మేము పుట్టకన్నా ముందే తను రాజకీయ సముద్రంలో ఎదుర్కొరాల్సిన మనిషి. దాని గురించి మాట్లాడేంత అర్హత అంటే అంత పెద్ద మంచి నేను రిజర్వ్ కాదనుకుంటున్నాను సార్. మీరు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు, ఇంకా పెద్ద స్థాయిలోకి వెళ్ళాలి, ఇంకా మంచి స్థాయిలోకి వెళ్ళి చాలామందికి మీ యొక్క హెల్ప్ అందించాలి, వాళ్ళు మీ ద్వారా హ్యాపీగా బతకాలి అని చెప్పి నా మనస్ఫూర్తిగా నా చట్టం టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా CEO సార్ సిరిగడ్డ ప్రసాద్ సార్ కూడా మీకు స్పెషల్ ఇందాక నేను నాకు ఫోన్ చేశారు, స్పెషల్గా మీకు కంగ్రాచులేషన్ గురించి చెప్పారు సార్. ఇదే విధంగా ఇప్పుడు మీ ద్వారా నేను మీ దగ్గరికి ఇంతమంది పాత్రికేయులు నాకు అనిపించింది సార్. సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మీ మేలు మర్చిపోం సార్, నేను గుర్తు పెట్టుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తదన్నా మాట్లాడతారని అనిపిస్తాను. ఒకసారి మీడియాలో కిషోర్ గారు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు గ్రహీత నాగయ్య గారికి శాలువా ప్రమాణాలు సాధించారు. నేటి సన్మాన గ్రహీత డాక్టర్ హకీం గారికి, అలాగే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నాగయ్య సార్ గారికి, అలాగే జిల్లా ప్రతినిధి రాజు గారికి, చట్టం టీవీ కెమెరామెన్ ఇతర ప్రతినిధులందరికీ కూడా, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా శుభ సాయంత్రం, శుభాభివందనాలు. హకీం సార్ గురించి చెప్పాలంటే, హకీం సార్ గారు అంటే వాళ్ళ కుటుంబంతో నాకున్న సంబంధాలు అంటే ఫ్యామిలీ రిలేషన్స్.
ఎందుకంటే వాళ్ళ పిల్లలందరూ నా దగ్గర చదువుతున్నారు చిన్నప్పటి నుంచి. అలాగే వాళ్ళ బావ పిల్లలు సమీర్ బాబు కానీ వీళ్ళంతా నా దగ్గర చదువుకున్నారు. అట్లాగే వీళ్ళ బ్రదర్ రజాక్ నాకు 30 ఏళ్ళుగా నాకు మంచి మిత్రుడు. దాని కుటుంబంతో నాకున్న సంబంధాలు అనేవి మామూలుగా ఏదో రాజకీయ సంబంధాలు లేక అవసర సంబంధాలు లేవు. మా కుటుంబంతో ఉన్నాయని కూడా కుటుంబ సంబంధాలు, కుటుంబ బాధలు వేరే ఉన్నాయి. దానికి తోడు హకీం సార్ గారు మొదటి నుంచి కూడా సామాజిక సేవ పట్ల దృక్పథం ఉన్న వ్యక్తి. అంటే తన దగ్గరికి ఎవరైనా వచ్చినా చిన్న అవసరం కోసం కానీ ఎలాంటి హెల్ప్ కోసం వచ్చినా కూడా సేవాగుణం ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు రాజకీయాల్లో యాక్టివ్ రాజకీయాల్లో ఈరోజు ఉండొచ్చు. కానీ జనరల్గా తన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఏ పదవులు ఆశించకపోయినప్పటికీ కూడా తను సేవాగుణంతోనే గత 30 ఏళ్ళుగా కొనసాగుతూ వచ్చారు. సేవాగుణం ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు ఒక ఉత్తమ పురస్కారాన్ని అందుకొని ఉన్నతమైన స్థానంలోకి చేరుకోగలిగారు. కాబట్టి ఎవరైతే రాజకీయాల్లో కొనసాగుతారో, ప్రజా జీవితంలో ఉంటారో, ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు 10 మందికి సేవ చేయాలన్న సంకల్పంతో ఉన్న వాళ్ళని ఎప్పటికీ అందరూ ఆశీర్వదించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రజా జీవితంలోకి వచ్చే వాళ్ళు 10 రూపాయలు ఆశించి వస్తున్నారు. ఒక కాంట్రాక్ట్ చేసుకుందామనో, 10 రూపాయలు సంపాదించుకుందామనో, జేబులు నింపుకుందామనో వస్తున్నారు. అలాంటి వ్యక్తి కాదు ఆయన. ఆయన 10 రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాసేవలో ఉన్నాడు కాబట్టి అలాంటి వ్యక్తులకు మనలాంటి వాళ్ళందరం కూడా వెన్నుదన్నుగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక జర్నలిజం గురించి ఇప్పుడే కిషోర్ గారు చెప్పారు. జర్నలిజం అంటే కత్తి మీద సాము. నేను జనరల్గా చాలామంది పిల్లలు జర్నలిజంలోకి వస్తానంటే నేను వద్దని చెప్తాను. ఎవరైనా జర్నలిజంలోకి వస్తాము అంటే నేను మొదటగా వద్దనే చెప్తాను. ఎందుకు వద్దని చెప్తాను? ఇప్పుడు కృష్ణకి కానీ వెళ్ళిపోయినాడు. ఈ కృష్ణ నా శిష్యుడు. నేను చాలామందికి జర్నలిజంలోకి వస్తానంటే ఫస్ట్ అవాయిడ్ చేస్తాను. ఎందుకు అవాయిడ్ చేస్తానంటే జర్నలిజంలోకి వస్తే జీవితాలు అన్నీ కోల్పోతాం. రెండవది, వేల మందిలో, లక్షల మందిలో ఎవరు ఎక్కడ జీవించినా ఐడెంటిఫికేషన్ అనేది ఉండదు. వాళ్ళ గురించి పట్టించుకోరు. ఇప్పుడు మామూలుగా ఒక రవి అనే వ్యక్తి, ఒక రాము అనే వ్యక్తి, కృష్ణ అనే వ్యక్తి, ఒక శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళు మామూలు వ్యక్తులు కాబట్టి ఎవరు పట్టించుకోరు వాళ్ళ గురించి. ఎప్పుడైతే జర్నలిజంలోకి వస్తారో రాగానే వాళ్ళ గురించి లోతుగా అన్వేషించడం మొదలు పెడతారు. ఈ వ్యక్తి ఎవరు, ఈయన గురించి ఏం తెలుసుకోవాలి, ఈయన లోటుపాట్లు ఏంటి, ఈయన కుటుంబం ఏంటి, ఈయన జీవిత చరిత్ర ఏంటి, ఈయన మంచి ఏంటి, చెడు ఏంటి అనేది. అంటే మనకు అసలు వ్యక్తిగత జీవితం అనేది ఉండదు. జర్నలిజంలోకి వచ్చాము అంటే వ్యక్తిగత జీవితం అనేది ఉండదు. నువ్వు తీసుకెళ్ళి నీ బండిని ఎక్కడ ఆపలేవు. కనీసం ఒక హోటల్లోకి వెళ్ళి భోజనం చేయాలన్న ఆ సమయం ఎంత, ఆ హోటల్ ఏంటి, ఆ హోటల్ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అంటే మన గురించి ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు. ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ అంటే మనం పొద్దున్న ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తాం కదా, మన గురించి ఆలోచిస్తాం చాలా మంది ఉంటారు. కాబట్టి జర్నలిజంలోకి రావాలి అంటే ఫస్ట్ చాలా విషయాలు త్యాగం చేయాల్సి ఉంటుంది. పర్సనల్ లైఫ్ చాలా కోల్పోవాల్సి ఉంటుంది. మన వ్యక్తిగత జీవితాన్ని చాలా కోల్పోవాల్సి ఉంటుంది. నేను చెప్తున్నా కదా, నేను ఇప్పుడు గత 4-5 ఏళ్ళుగా జర్నలిజంలో కొంత వీక్ అయింది. కానీ ఒకప్పుడు జర్నలిజంలో నేను ఆంధ్రజ్యోతిలో సుదీర్ఘంగా 22 ఏళ్ల పాటు ఆంధ్రజ్యోతిలో కొనసాగా స్టాఫ్ ఉన్నాడు. నేను కనీసం మధ్యాహ్న భోజనం కూడా ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. ఎవరైనా లీడర్లు ప్రెస్ మీట్ పెట్టి మధ్యాహ్నం భోజనం పెడితే నేను వెళ్ళేవాడిని కాదు. రాత్రి పార్టీలు పెట్టి భోజనాలు పెడితే నేను వెళ్ళేవాడిని కాదు. నా జర్నలిస్టులు ఎవరిని వెళ్ళించేవాడిని కాదు. నేను ఒకటే చెప్పేవాడిని, మన గురించి మనం 2 కళ్ళతో చూస్తున్నాము, మనకు 200 కళ్ళతో చూస్తాం. మనం 2 కళ్ళతో చూస్తాం, కానీ మన గురించి 200 కళ్ళతో పెట్టేవాళ్ళు ఉన్నాం. కాబట్టి వద్దని చెప్పేవాళ్ళు, అవాయిడ్ చేసేవాడిని. కాబట్టి జర్నలిజం అనేది చాలా సున్నితమైన అంశం, చాలా సున్నితంగా ఉంది. కాబట్టి ప్రొఫెషన్లోకి రావాలి అంటే పర్సనల్ లైఫ్ని చాలా త్యాగం చేయాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా త్యాగం చేయాల్సి ఉంటుంది. అది అనుభవించిన వాళ్ళకి తెలుసు. ఇంతకుముందు సోదరుడు కిషోర్ అన్నారు, నీకు సాధక బాధకాలు, చాలా సాధక బాధకాలు ఉంటాయి. రెండవది, ఎవరు శత్రువో
వార్త రాసేంత వరకు ప్రతి వ్యక్తి ఆయన మంచిగా పొగిడేంత వరకు ఆయన మనకు మిత్రులే. ఏ రోజైతే ఆయనలోని లోటుపాట్లను చూపెడతావో ఆ తెల్లారికి శత్రువు ఆయన. నీతో పాటు రోజు కలిసి తిరిగి భోజనం చేసి టిఫిన్ చేసి రాత్రి డిన్నర్ చేసిన వ్యక్తిని నువ్వు జబర్దస్తి ఆహా ఓ అన్న రోజులు అందరూ బాగున్నావే అంటాడు. ఆ వ్యక్తిలోని కొంత కొంత నెగిటివ్ రోజు రాసి చూపించు, తెల్లారే నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఇట్లా జర్నలిజం అనేది కత్తి మీద సాము లాంటిది. ఇది మూడో అపవాదం. జర్నలిజంలోకి వస్తే బాగా సంపాదించుకుంటారు అపవాదం ఉంటుంది. జర్నలిజంలో ఈ రోజుకి పొద్దున ఇంట్లో నుంచి ఇస్త్రీ బట్టలు వేసుకుని బయటకు వస్తే సాయంత్రానికి ఇంటికి వస్తే ఇంట్లో భార్య పిల్లలు పస్తులున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. జర్నలిజంలో మాకు తెలిసిన విషయం. ఒకప్పుడు జర్నలిజం వేరు. 2000 నుంచి 2014 90s 2000 జర్నలిజం వేరు. 2010 తర్వాత జర్నలిజం అనేది వేరు. చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడైతే కనీసం జర్నలిస్టులని కార్యక్రమాలకు పిలిచే పరిస్థితి కూడా లేదు. ఎవరి వాళ్ళ కార్యక్రమాలు చేసుకొని సోషల్ మీడియాలో వాట్సాప్లలో పంపించే పరిస్థితి వచ్చింది. జర్నలిస్ట్ అనే వ్యక్తి ఈరోజు తన నైతికతను కాపాడుకుంటూ, తన నైతిక విలువల్ని కాపాడుకుంటూ, తన కుటుంబాన్ని కాపాడుకుంటూ ఆచితూచి వార్తలు రాసే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు మేము రాసినప్పుడు, మేము జర్నలిజంలో ఉన్నప్పుడు యూనియన్లు గట్టిగా ఉండేవి, సంఘాలు గట్టిగా ఉండేవి, ప్రతిదానికి నిలదీసేవాళ్ళు. ఎవరిపైన జర్నలిస్ట్ పైన కనీసం ఎవరైనా ఒక మాట అన్నారు అంటే తెల్లారి పిండం వాళ్ళ వార్తలే రాసేవాళ్ళు అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నువ్వు రాయకపోతే నీ పక్కకుండా మిత్రుడే ఫోన్ చేస్తాడు, అన్న నేను రాస్తాను నాకు పంపుగానే అంటాడు. నేను రాస్తాను నాకు పంపన్నా అన్నాడు. ఎందుకంటే మేము చూసాం, నేను చాలా మందితో, నేను ఇదే బోధనలో చాలా మందితో నేను జర్నలిజంలో కొట్లాడి గెలిచాను. 2003 నవంబర్ డిసెంబర్లో ఎలక్షన్ కూడా వస్తుంది. ఎన్నికల కూడా చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నాడు. వెళ్ళే ముందు ఇదే మండల వెంకటేశ్వరరావు, బషీరుద్దీన్ బాబు ఖాన్, నెక్స్ట్ ఉపచారం శ్రీనివాస్ రెడ్డి, 3 మంత్రులు జిల్లాలో ఎన్నికల కూడా వెళ్లే ముందు సాలుగా ఎత్తిపోతల పథకానికి భూమి పూజ కార్యక్రమం. 3 మంత్రులు వచ్చారు, భూమి పూజ చేశారు. సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే, భూమి పూజ అయిపోయింది. ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికలకు వెళ్ళారు. 2004లో టీడీపీ ప్రభుత్వం ఓడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగానే 2004 సెప్టెంబర్లో అదే సాలుగా ఎత్తిపోతల పథకానికి 2వసారి శంకుస్థాపన వచ్చాడు. ఎన్నికలకు ముందు మంత్రులు భూమి పూజ చేశారు. ఎన్నికల తర్వాత రాజశేఖర రెడ్డి మళ్ళీ శంకుస్థాపన వచ్చాడు. ఆ రోజు నేను ఆంధ్రప్రదేశ్ పత్రిక రాశాను, నాడు మంత్రులు నేడు ముఖ్యమంత్రి. నేను అదే ఫోటో పెట్టి నాడు మంత్రులు నేడు ముఖ్యమంత్రిని వార్త రాస్తే ఇమ్మీడియట్ గా సీఎంఓ నుంచి, అంటే ముఖ్యమంత్రి కార్యక్రమాలకు ఫస్ట్ సీఎంఓ క్లీన్ అంటే జిల్లా కలెక్టర్తో కానీ ఎస్పీ గారితో మాట్లాడి రూట్ మ్యాప్ ఇస్తాం. సీఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్లు ఆంధ్రప్రదేశ్ దినపత్రికలో సాగుగా ఎత్తిపోతాలని మంత్రులు ఆల్రెడీ భూమి పూజ చేశారంట, సీఎం గారు రారు. సీఎం గారి కార్యక్రమం ఆగిపోయింది. ఇదే బోధనలో మధుగారు మన ఎంపీ, సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, అందరికీ అప్పుడు పత్రికల్లో ప్రోగ్రామ్స్ యాడ్స్ ఇచ్చేవాళ్ళు. యాడ్స్ కార్యక్రమం నడుస్తుంది. నేను కూడా వెళ్ళాను, అందరూ వెళ్ళాను. వెళ్ళగానే అనుకోకుండా ఒక చిన్న సందర్భంలో ఈయన రాశాడు సార్ అని చెప్పేసి కాంగ్రెస్ లో ఒక వ్యక్తి నా బైక్ చేయలేపాడు. లేపగానే మేమందరం జర్నలిస్టులు బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి మేము కార్యక్రమం బైకాట్ చేస్తున్నాం, మేము సీఎం గారి కార్యక్రమానికి రాము, మేము బైకాట్ చేస్తున్నాం అంటే మళ్ళీ ఎంపీ మధుగౌడ్ గారు పిలిచి, అప్పుడు డి శ్రీనివాస్ గారు పిసిసి ప్రెసిడెంట్, వాళ్ళందరూ పిలిచి మేము క్షమాపణ చెప్తున్నాం, మేము అప్పాలని చెప్తున్నాం, కోఆపరేట్ చేయండి. అలాంటి రోజులు ఉంటాయి జర్నలిజం అంటే. ఇప్పుడుంది ఆ పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ ఉంది చెప్పండి. చాలా 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 వార్తలు రాశాను. 2005లో ఇదే సాలంపాడులో భూభారతి లాంచింగ్. 2005లో సాలంపాడులో భూభారతి లాంచింగ్. భూభారతి కార్యక్రమాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన బోధన మండలం సాలంపాడులోనే రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు భూభారతి కార్యక్రమాన్ని. ఇదే సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే ప్రారంభిస్తే ఒక దళిత మహిళ, నీలాకు చెందిన దళిత మహిళ పద్మ, ఆమె పేరు
ఆమె లేచి సాలంపాడు కార్యక్రమంలో రాజశేఖర రెడ్డి గారు ఏమడి గారంటే స్టేజ్ పై నుంచి ఏమమ్మా అందరికి రేషన్ కార్డు వచ్చాయా, ఆరోగ్యశ్రీ కార్డు వచ్చాయా అని అడిగారు. అనగానే ఈ మహిళ లేచి రాలేదు సార్, మాకు రాలేదు సార్ అన్నారు. అనగానే కొంత రాజశేఖర రెడ్డి ఒక రకమైన భావనలోకి వచ్చి కార్యక్రమం అయిపోగానే అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులందరిపై చిరుగురులను ఏదో కార్యక్రమంలో ఇలాంటి అపశకులు ఏంటి అని చెప్పేసి ఆ కార్యక్రమమైన తెల్లారే అప్పుడు రెంజల్ తహసీల్దార్ విజయ సరస్వతి ఆర్డీఓ మనోహర్చారి ఏంటనే ఏం చేశారంటే ఆ పద్మ అనే మహిళ రేషన్ కార్డు కొట్టేశారు. అయితే నేను ఆ రోజు వార్త రాశాను. ఏమని రాశానంటే ఆయన్ని ప్రశ్నిస్తే అంతే సంగతులు, ఆయన అంటే సీఎం, ఆయన్ని ప్రశ్నిస్తే అంతే సంగతులు అంటే ఆంధ్రజ్యోతిలో ప్రధాన పత్రికలో మెయిన్ ఏంటి, ఆయన్ని ప్రశ్నిస్తే అంతే సంగతులు అంటే రేషన్ కార్డు పోయింది. సీఎం గారు అడిగారు కార్డులు వచ్చాయి, ఆరోగ్యశ్రీ కార్డు అంటే లేవు అని చెప్పినందుకు ఆ పాపానికి తెల్లారి లేస్తే ఆమె కార్డు కొట్టేసారు. ఓ తెల్లారి ఎస్బీ వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు నా కోసం వెతుకులాట, ఎక్కడున్నారు రిపోర్టర్ మా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ నాకు ఫోన్ చేసి నువ్వు భయపడద్దు, ఎలాంటి భయాందోళన గురించి భయపడద్దు, నువ్వు ఫోన్ ఆన్లో ఉంచు, నీకు మేము సెక్యూరిటీ ఇస్తాం నీకు అని చెప్పి తెల్లారు దాన్ని మళ్ళీ ఫాలో అప్ రాయించారు. ఏమని ఇమ్మీడియట్గా 24 అవర్స్లో మళ్ళీ ఆ రేషన్ కార్డు మళ్ళీ ఇచ్చేశారు. మళ్ళీ వార్త రాస్తారు. వాళ్ళు ఎప్పుడో చెప్పారు ఏ వార్తనైనా సరే మన మధ్యలో ఆపేస్తే అమ్ముడు పోయినట్టు, వార్తని అమ్ముకున్నట్టు. ఆ వార్తని చివరి వరకు సాగనంపాలి. ఒక వార్తను రాసామంటే చివరి వరకు రాలేదు. మధ్యలో ఆపేసామంటే ఎక్కడో ఏదో ఒక కమిట్మెంట్ జరిగినట్టే, అది జరగకపోయినా జరిగినట్టుగా ఒక అపవాదం వస్తుంది. కాబట్టి చివరి వరకు వార్తలు వస్తుంది. అంటే ఇలాంటి ఎన్నో సందర్భాలు 2014లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి రాగానే ప్రజాపకం కార్యక్రమం ఉండే. ప్రజాపకం కార్యక్రమం ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తునుంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ప్రజాపకం కార్యక్రమం అన్ని గ్రామాలలో టెంట్లేసి మంత్రులు ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వెళ్తున్నారు. అప్పుడు ఇదే కేసీఆర్ గారు గ్రామాల్లో ఎక్కడికక్కడ ప్రజాపకం టెంట్లు కూర్చోండి, ప్రజాపకం కార్యక్రమాన్ని అడ్డుకోండి, కాంగ్రెస్ నాయకుల గ్రామాల్లోకి రానివ్వద్దు అంటే నేను ఆ రోజు ఉంది సీమాంధ్ర పత్రికలో, ఆంధ్రప్రదేశ్ సీమాంధ్ర పత్రిక అంటే ఎక్కడ మీటింగ్ అయినా కోదండరామ్ గారు కానీ, గద్దర్ కానీ, ఎవరి కవిత గారు కానీ, ఎవరి ఎక్కడ మీటింగ్ అయినా ఫస్ట్ వేదిక పైన 2 పదాలు వచ్చాయి. ఒకటి ఈనాడు రామోజీరావు, 2 ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఈ 2 సీమాంధ్ర పత్రికలని విమర్శలు చేశారు. ఎక్కడ ఉన్నా కూడా ఆ విమర్శ రాగానే మన తెలంగాణ వాళ్ళంతా అంటే మన వాళ్ళంతా పబ్లిక్ మీటింగ్ వచ్చిన వాళ్ళంతా విజిల్ కొట్టేవాళ్ళు. ఒక రకమైన ఉత్తేజం అనమాట. ఇప్పుడు సీమాంధ్ర పత్రికలు అంటే అందుకుంటే సీమాంధ్ర పత్రికలో పనిచేస్తూ నేను ఆ రోజు ఒక స్టాఫ్ రిపోర్టర్గా ఉండి, ఎందుకంటే నేను ఏ పత్రికలో ఉన్నా నా పుట్టుకూరులతో ఎక్కడ ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. నేను ఎవరిని తెలంగాణ వాళ్ళు, నేను ఏ పత్రికలో పనిచేసినా నా నలభై అట్టంలో ఉండే తెలంగాణ అట్టం ఉంటుంది. కాబట్టి నేను ఆ రోజు కూడా సామాన్య జనంతో మనమే జర్నలిస్ట్గా వార్తల కవరేజ్ పోయినా మేమే టెంట్ కూర్చోవాలి కార్యక్రమం. నన్ను 2 సీఐలు, అప్పుడు ఆంజనేయ సార్ సీఐ ఉండే, ఇప్పుడు ఎల్లారెడ్డి డిఎస్పీ గారు శ్రీనివాస్ అని ఆయన రూరల్ సీఐ ఉండే. ఆయన అన్న ఎందుకన్నా మీరు ఇట్లా చేసుకుంటారు, నీ మీద రిపోర్ట్ పెట్టుకుంటున్నారన్న మీ ఆఫీస్కి, నువ్వు పనిచేసేదేమో సీమాంధ్ర పత్రికలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నావు, ఎందుకన్నా పోతే ఒకసారి పత్రిక ఇంకొక పత్రిక. అంటే జర్నలిజంలో ఒకప్పుడు పనిచేయాలంటే దమ్ము ధైర్యం ఖర్చు ఉండేది. ఇప్పుడు కొంత జర్నలిజం అనేది కొంత ఒక రకమైన స్థాయికి వచ్చేసింది. కాబట్టి ఈ రోజులలో ఐక్యత లేకపోతే మన మనుగడ అనేది రాబోయే రోజులలో ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. సోదరుడు చెప్తున్న పాత జ్ఞాపకాన్ని గుర్తుకొచ్చాను. ఎందుకంటే నేను కూడా నా జర్నలిజాన్ని మొట్టమొదటగా సాయంకాల దినపత్రిక ద్వారానే స్టార్ట్ చేశాను. పొద్దు పైసా రామదాస్ గారి దగ్గరనే ప్రారంభించాను. 2001లో నేను నా డిగ్రీ అయిపోగానే యూనివర్సిటీలో పీజీ చేస్తూ హైదరాబాద్లో ఏం చేయాలో ఖాళీగా తెలియక టెలిఫోన్ భవన్ దగ్గర పొద్దు తిరుపతికి ప్రధాన కార్యాలయం ఉండే హైదరాబాద్లో పోయి పైసా రామదాస్ గారిని అడిగితే, బాబు మా దగ్గరికి మేము రూపాయి ఇవ్వము, నీకేదైనా చేయాలన్న కోరుకుంటే నీకు ఈ ఏరియా ఇస్తాను, ఆ ఏరియాలో వార్త తీసుకెళ్తుకొని రాసుకో, నీ డేట్ లైన్ మీద వస్తాయి, హైదరాబాద్ డేట్ లైన్ మీద వస్తాయి, రాసుకో అంటే నాకు కూడా కోరిక ఏంటంటే జర్నలిజంలో ఉండాలి, రావాలన్న కోరిక. నేను కూడా సాయంకాల దినపత్రిక పొద్దున్న
ఎందుకంటే ఒకప్పుడు సాయంకాల దినపత్రికలు పొద్దు అన్న, చట్టం అన్న, కేంద్రం అన్న ఈ పత్రికలు మంచి గుర్తింపు ఉండేది జిల్లాలో. ఈ సాయంకాల పత్రికలు అనేవి హాట్ టేకులు, బజ్జీలు, వేడివేడి మిర్చీలు. సాయంత్రం 6 గంటల పొద్దు పేపర్ కోసం ఎదురు చూసేవాళ్ళు. ఎందుకంటే ఏ వచ్చినా సెన్సేషన్ చూసేది. మిగతా పత్రికల్లో తెల్లారు వస్తే ఈ పత్రికల్లో సాయంత్రం 6 గంటలకు వచ్చేసేది. ఇప్పుడు ఉదాహరణకు ఎస్పీ గారు బదిలీ అయ్యారు, జిల్లా ఎస్పీ బదిలీ. అన్ని పత్రికల్లో రేపు వస్తే సాయంకాలం దినపత్రికలు సాయంత్రానికి వచ్చేసారు. అట్లా సాయంకాలం దినపత్రికలు అంటే హాట్ టేకులు, వేడివేడి బజ్జీలు. అలాంటి పత్రికల్లో కూడా మేము వచ్చాం. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ దినపత్రికలు 23 ఏళ్ల పాటు పనిచేసి ఇప్పుడు అంటే చివరి దశలో మన తెలంగాణలో పనిచేస్తున్నాడు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఏ జర్నలిస్ట్గా అయినా సరే, అప్కమింగ్ జర్నలిస్ట్గా ఎవరన్నా రావాలనుకుంటే ఈ రోజులలో మోరల్ వాల్యూస్తో రండి. కొద్దిగా అసలు మేము రావద్దనే చెప్తాం. వస్తే మోరల్ వాల్యూస్తో ఉండండి. ఎందుకంటే సమాజంలో ప్రతి హితం జర్నలిస్ట్ పైన ఆధారపడి ఉంది. నేను ఎవరికైనా ఒకటి చెప్తాను, జర్నలిస్ట్ అంటే పత్రిక కాదు, జర్నలిస్ట్ అంటే ప్రజల పక్షం, ప్రజల గొంతుక. ఏ జర్నలిస్ట్ అయినా, ఏ పత్రిక అయినా ఎప్పుడు ఎక్కడ ఉండాలంటే అధికార పార్టీ కొమ్ము కాయదు, అధికార పక్షం ఉండదు, ప్రజల పక్షం ఉండాలి, ప్రజల గొంతుకగా ఉండాలి. అప్పుడే జనం ఆదరిస్తారు, జనం చూస్తారు. మీరు ఈ రోజులు కూడా చూడండి, మొట్టమొదటిగా పాఠకుడు తీసి చూసే ఈ రోజు చదివే పత్రిక ఆంధ్రజ్యోతి. ఈనాడు చదువు ఎందుకు చదువుతారు సార్ ఆంధ్రజ్యోతి అంటే, ఆంధ్రజ్యోతి అనేది ఎప్పుడు వ్యతిరేక పక్షమే ఉంటుంది. ఎవరు అధికారంలో ఉన్నా అంటే ఉండొచ్చు దాంట్లో సిద్ధాంతాలు, అంటే ఏ పత్రికైనా సిద్ధాంతాలు, మూలాలు అనేవి ఉంటాయి. కానీ సహజంగా వ్యతిరేక వార్తల మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఒకప్పుడు ఈనాడు ఉండేది, కొంచెం ఇప్పుడు తగ్గిపోయింది. అలాంటి పత్రికల్లో మొదటగా మనం చదువుతాం. ఫస్ట్ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నమస్తే తెలంగాణ పత్రిక ఎవరు చదివేవాళ్ళు కాదు. జనమే ఎవరు ఏ పత్రిక వ్యతిరేక పత్రిక చదువుతారు, వార్తలు బాగుంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే డామినేట్ చేసే జర్నలిజంలో వ్యతిరేకమైన వార్తలే డామినేట్ చేస్తాయి. వ్యతిరేకమైన వార్తలు ఎవరైతే రాస్తారో, ప్రజల పక్షాన ఉండి, ప్రజల గొంతుగా ఉండి, ప్రజల సమస్యలను ఎవరైతే రాస్తారో వాళ్ళకే గుర్తుకు ఉంది, వాళ్ళే జర్నలిస్ట్గా ఎదగలుగుతారు, వాళ్ళే సుదీర్ఘకాలం పాటు జర్నలిజంలో కొనసాగలుగుతారు. 8 సంవత్సరాలు, 25-26 ఏళ్ళు జర్నలిజంలో కొనసాగాము అంటే మా పక్షం ప్రజల పక్షం, మా గొంతుక ప్రజల గొంతుకని. ఏ రోజైనా సరే మీరు బోధనలో ఆంధ్రజ్యోతి రవి అంటే ఎవరైనా చెప్తారు. ఏ ఆఫీసర్ని అడిగినా, ఏ ప్రధాన రాజకీయ పార్టీ నాయకులను అడిగినా, ఎవరికి చిన్నపిల్లలు అడిగినా చెప్తారు నా లైఫ్ స్టైల్ ఏంటి, నా వార్తలు ఏంటి, ఏ రకంగా ఉండేవాడిని. అంటే నా చేతిలో కాగిత పిండి కలిపి పెడుతున్నారు, దాన్ని రొట్టె చేయాలన్నా, పూరి చేయాలన్నా, బజ్జీ చేయాలన్నా చేసుకునేవాడిని. అంత బ్రహ్మాండంగా వార్తలు పట్టించాను. అంటే జర్నలిజంలో తప్పుడు అట్లా ఉండేది కూడా బాబు. ఈ రోజుల్లో ఏమైపోయింది, పత్రికా యాజమాన్యాలు కొంత బలహీనంగా తయారైంది. సోదరుడు అన్నట్టు పొద్దున్న లేస్తే టార్గెట్లు, యాడ్స్, సర్క్యులేషన్స్. ఏ రిపోర్టర్ కూడా ఏ పత్రికా యాజమాన్యం రూపాయి ఇవ్వదు. మీరు గుర్తుపెట్టుకోండి. జనరల్గా మీరు బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, జర్నలిస్ట్ అనగానే అన్నయ్య ఒక 20 రూపాయలు జీతం ఉంటుంది అనుకుంటారు. సింగిల్ ఎంపీ జీతం ఉండదు. వాళ్ళంతా పొద్దున్న లేస్తే నేను ఎప్పుడంటే మా జర్నలిస్టులకు లోపల చిరిగిపోయిన బనియను బయట ఇస్త్రీ చొక్కా. జర్నలిస్ట్ వేసుకునేది లోపల చిరిగిపోయిన బనియన్ ఉంటుంది, బయటకు మాత్రం ఇస్త్రీ చొక్కా ఉంటుంది. ఎందుకంటే ఇస్త్రీ చొక్కా కూడా ఎందుకు వేసుకుంటాము, మాకు విలువ ఇవ్వాలి కాదు, గుర్తింపు ఇవ్వాలి. పోగానే నువ్వు చిరిగిపోయిన బనియను, చిరిగిపోయిన చొక్కేసుకొని పోయినా అనుకో, ఆఫీసర్ లోపలికి కూడా రానివ్వడు, కనీసం ఆఫీసర్ లోనికి రానివ్వడు. కాబట్టి ఆ రికగ్నేషన్, ఆ గుర్తింపు కోసమే మేము ఆ రకంగా ఉంటాం. కానీ ఏ జర్నలిస్టు ఎవరు పెద్దగా దీంట్లో సంపాదించేది కూడా ఏముండదు. ఏ యాజమాన్యం కూడా ఏమీ తీసి ఇవ్వదు. పని చేసినన్ని రోజులు పరిగెత్తే గుర్రంగా ఉన్నన్ని రోజులు నువ్వు పరిగెత్తానంటే నేను పరిగెత్తిస్తూనే ఉంటావు. నువ్వు ఎప్పుడైతే అరుకొచ్చి ఆగిపోయావో ఈ గుర్రం మనకు పనికిరాదు, ఇంకొక పరిగెత్తే గుర్రం కావాలంటారు. అది జర్నలిజం. జర్నలిజంలో కావాల్సింది పరిగెత్తే గుర్రాలు, ముసలి గుర్రాలు, ముసలి అర్థమైనా. కాబట్టి జర్నలిజంలో మీరు కూడా సామాన్య జనం కూడా వాళ్ళకు కొంచెం గుర్తింపు ఇచ్చి, రికగ్నేషన్ అనేది వాళ్ళకి ఇచ్చి, వాళ్ళ విలువల్ని వాళ్ళకు కొంచెం ఇస్తే వాళ్ళు కూడా జర్నలిస్ట్గా సామాజిక కోణంతో, సామాజిక స్కోర్తో పనిచేయగలుగుతారు. జర్నలిస్టులు అనేవాళ్ళు ఎవరు ఏమి సంపాదించేది ఏమి ఉండదు. నేను లాస్ట్ కన్క్లూజన్ ఇస్తాను. ఒక పత్రిక ఒక 1000 రూపాయల జీతం ఒకవేళ ఇస్తే
ఆ రిపోర్టర్కు ప్రతి సంవత్సరం ఒక 20 చందా కాపీలు ఇస్తారు. 20 ఇంటూ 1000 రూపాయలు వేసుకున్న 20,000 రూపాయలు చందా కాపీలు కట్టాలి. ఒక దసరాకు సంక్రాంతికి ఒక యానివర్సరీ అని చెప్పి 40,000 50,000 రూపాయలు టార్గెట్ ఇస్తుంది యాడ్స్. ఇవి 40 అవరికి 20 60,000 రూపాయలు రివర్స్లో ఆయన యాజమాన్యం కడతారు డబ్బులు. బయట నాయకులు ఇస్తారో లేరో అధికారులు ఇస్తారో లేదో తెలియదు, మన జేబులోంచి మాత్రం మనం కట్టాల్సింది. వస్తే తీసుకోవాలి, రాకపోతే సమర్పయామి కూర్చోవాలి. అది జర్నలిజం. కాబట్టి జర్నలిస్ట్ అనే వాళ్ళని అంటే పాత రోజుల జర్నలిస్టులకి ఈరోజు చాలా తేడా ఉంది. వాళ్ళకు కూడా గౌరవం ఇస్తూ ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ మనం కూడా సమాజంలో జర్నలిస్టులని ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చిన డాక్టర్ అఖిల్ గారికి అలాగే కిషోర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చెప్పండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జర్నలిజంకి నిర్వచనం ఇవాళ ఇంకా చాలా బాగా తెలుసుకున్నాం అన్న. వాస్తవంగా మీరు అన్నయ్యని కళ్ళకి కనబడ్డట్టే ఉన్నాయి ఇవాళ. చిన్న విషయం ఏంటి అంటే మీరన్నట్టుగానే చాలా వాటిని త్యాగం చేయాలి అనేది దానికి నిర్వచనం ఏంటి అంటే ఇప్పుడు నేను వెళ్ళాలన్నా. ఎందుకంటే మొన్నటి నుంచి మా నాన్న హాస్పిటల్ అయితే ఉన్నాడు. ఇవాళ డయాగ్నోసిస్ అదంతా చేస్తూ ఉన్నారు. నేటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న నా మిత్రుడైన క్లాస్మేట్ అయిన అఖిల్ గారికి, అలాగే మన కృష్ణ సార్ గారికి, కిషన్ సార్ గారికి, శ్రీనివాస్ సార్ గారికి, రవి సార్ గారికి, నాతోటి వచ్చి మా పార్టీ ఆశిస్తున్నాను. అలాగే నేను కూడా సామాజిక సేవ వృత్తితో పాటు నాకు కూడా సామాజిక సేవ చేయడం చాలా ఇష్టం సార్. అందుకోసము ఈ చిన్న ఒక పిలిపించి అన్నం పెట్టిన సొంతగా వండి మరీ నాకు సన్మానం చేసి ఇది ఇచ్చిన సన్మానం చేసి మాకు పిలిపించే వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వారికి కూడా దేవుడు అన్ని విధాల ఆయుర్వేదంతో మంచిగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తూ చెప్తున్నాను. మా పెద్దన్న గఫార్ గారికి, చట్టం డివిజన్ నుంచి వచ్చిన కిషోర్ గారికి, నా పాత బంధం, పాత మిత్రుడు, మా పిల్లల గురువు పి రవి గారికి, శ్రీనన్న గారికి, నా క్లాస్మేట్ నాగయ్య గారికి, వేదిక ముందు కూర్చున్న పాత్రికేయులకు, మళ్ళీ అభిమానులకు శిరస్సు వచ్చి నమస్కారాలు తెలుపుతున్నాను. ఈరోజు అనుకోకుండా 2 రోజుల క్రితం కిషోర్ గారు ఫోన్ చేసి, సార్ మీకు మేము సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాం, మీరు మాకు టైం ఇవ్వాలి, మేము మీకు మంచి సర్ప్రైజ్ ఇస్తాము అని 2 సార్లు మాకు టైం అడిగితే, నాకు కూడా ఇవాళ హైదరాబాద్ వెళ్ళి ఉండే వాళ్ళు సాటర్డే అడిగారు. కానీ నేను సాటర్డే కూడా వేరే తీసుకున్నా. ఇవాళ హైదరాబాద్ ప్రోగ్రామ్ క్యాన్సల్ చేసుకునే వాళ్ళకు ఈ టైం ఇచ్చిన నిజంగా అనుకున్నట్టు వాళ్ళు ఘనంగానే సన్మానించారు, మేము తెచ్చారు. నా వైపు నుంచి, మా కుటుంబ సభ్యుల నుంచి చక్కటి వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు సార్. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో భగవంతుడికే తెలుసు. దేశానికి వెన్నెముక రైతు అంటే దేశానికి నాడి వ్యవస్థ జర్నలిజం. న్యూస్ అనేస్తారు, అది వాళ్ళ న్యూస్ ఏముంది అంటారు. నార్త్ ఈస్ట్ సౌత్ 4 మూలల నుంచి వచ్చే సమాచారమే ఒక న్యూస్గా మారింది. ఈ కాలంలో
ఘటన జరిగిన కొన్ని నిమిషాలకే పల్లె పల్లెకు పిల్ల పిల్లకు తెలిసిపోతుంది. అరే ఫలానా జగల యాక్సిడెంట్ అయింది, ఫలానా జగల అతను ఏమన్నాడు, ఫలానా జగల అతను ఏం చేస్తున్నాడు, ఫలానా జగల అక్రమాలు జరుగుతున్నాయి. ఇవి ఎన్ని విధాలుగా కష్టపడి మీడియా సోదరులు కానీ ప్రింట్ సోదరులు కానీ దేశం మొత్తం కష్టపడితే వాళ్లకు అతి నీతి పరుల నాయకులు పెద్దలు ఇంతవరకు వాళ్ళకి ఎక్కడ గుర్తింపు లేదు. నేను ఒక్కొక్కసారి అనుకుంటా, భారతదేశంలో అతి పెద్ద ఉద్యోగి రాష్ట్రపతి అంటారు, కానీ అతి పెద్ద మనసు, అతి పెద్ద ఉద్యోగి జర్నలిజమే. ఎందుకంటే ఒక్క పైసా ఆశించకుండా రాత్రి పగలు వాళ్ళు కష్టపడుతుంటారు. మరి వాళ్ళ ఫ్యామిలీలు ఎట్లా నడుస్తాయి, వాళ్ళ కుటుంబాలు ఎట్లా నడుస్తాయి, వాళ్ళ కుటుంబం గురించి ఏం ఆలోచిస్తారు, మరి ఎందుకు ఆలోచించరు? ఒకవేళ అతిగా న్యూస్ రాస్తే అరే ఆడ సైకో అంటారు, తక్కువ న్యూస్ రాస్తే అరే ఆడ ఏం రాస్తాడు, అతనికి ఏం రాదు అంటారు. ఉదాహరణకి మన దగ్గర అశోక్ కాంప్లైంట్ అవుతుంది, నలుగురు చూస్తారు న్యూస్. సార్ అతనికి లేని నాలెడ్జ్ లేదు, నేను గమనిస్తా, బహుశా మీరేమనుకోవద్దు, అతని టాకింగ్ పవర్, రైటింగ్ పవర్ నాకు చాలా నచ్చుతుంది. ఒకసారి నా వార్తని రాసేస్తే భాస్కర్ రెడ్డి పిలిచి అతని మీద కేసు ఇమ్మన్నారు. నేను ఒక్కటే అన్నా, సార్ తినటానికి తిండి లేదు, ముగ్గురు పెళ్ళాల ముద్దుల మొగలు, పిల్లలు చిన్న చిన్న పిల్లలకు సాయంత్రం తీసుకుని తిరుగుతాడు, రాత్రి నిద్ర లేదు, పదిగా విశ్రాంతి లేదు. అలాంటి వ్యక్తి మీద నేను కేసేసి ఏం లాభం? మీరు బలవంతం చేస్తే కేసేస్తా కానీ కోర్టులో మళ్ళీ నేను లాయర్కి పెట్టి నా కష్టపడిన అతను పెట్టించుకుంటాను సార్. ఎందుకంటే అటు రాసే వార్తల్లో 90% నిజం ఉంటుంది, బోకస్ రాయడు. ఆ నిజానికి పెద్ద నాయకులు తట్టుకోరు, పెద్ద అధికారులు తట్టుకోరు. ఇట్లా ఒకసారి ఒక అధికారి దగ్గర కూర్చుంటే అది అతనికి ఏముంది పని, రాత్రి పగలు గుట్టలో లేకుంటే మాదిలో ఉంటాడు, పొద్దున్న ఇటు ఉంటాడు, ఆ ఇసుక అటు పోతుంది, ఈ ఇసుక ఇటు పోతుంది, ఈ మొరం అటు పోతుంది, దాని తప్ప అతనికి ఏం లేదంటారు. దాని తప్ప అది కాదు, మన దగ్గర ఉన్న మన వద్ద నడుస్తున్న అవినీతికి నిజంగా ధైర్యంగా రాసేస్తాడు. కానీ ఒక నాలెడ్జ్ ఉంది, ఎవరన్నా అతనికి ఫోన్లో వార్త రాయమంటే రాసేస్తాడు. కానీ ఆల్రెడీ ఆడు ఏం చేస్తారు, ఫోన్లో రికార్డ్ పెట్టుకుంటారు. సెకండ్ అతనికి ఎవరన్నా బెదిరిస్తే ఆ రికార్డ్ పక్కా చూపెడతాడు, నువ్వు చెప్పిన రాసిన. నేను 2 సంవత్సరాలు గమనిస్తున్నా, పాపం అతనికి ఎవరు సహాయకులు లేరు, కనీసం మీ మీడియా మిత్రులు కూడా లేరు. అందరూ అతనికి ఓటింగ్ చేస్తారు, ఏం రాసుకుంటారు అంటారు, లేకుంటే ఆడ రాసుకుంటే మనం పక్కన జారిపోతారు, అది ఏదో పెట్టారు. కానీ అలాంటి వాళ్ళు దేశానికి చాలా ముఖ్య మనుషులు, మంచి మనుషులు, అలాంటి వాళ్ళు ఉంటేనే కదా మన కొడిగిరి కొత్తగల్లో భూధన్ డివిజన్లోనే ఇప్పుడు వార్తలు రాస్తుంటారు. చాలా నాకు కూడా తెలియని కూడా అతని వార్తలు చదివి నేను కూడా తెలుసుకుంటున్నాను. బహుశా అలాంటి వ్యక్తులుగా మనం మారితే, లేకుంటే అందరూ రవిసార్ అన్నట్టు అందరుగా ఏకంగా అయితే ప్రతిదీ బయట పెట్టచ్చు, ప్రతిదీ న్యాయంగా నడవచ్చు. ఎందుకంటే మీరు స్వచ్ఛంగా ఉండే మనుషులు, మీరు ఎవ్వరు ₹1 లేకుండా జీతం చేస్తూ, ₹1 లేకుండా మీరు ముందుకు సాగుతున్నారు. మరి మీరు అందరూ ఒక్కటైతేనే కదా ముందోడు భయపడేది. మనంలోనే వర్గాలు, మనంలోనే భేదాలు, మనంలోనే అన్నీ ఉంటే ముందోడు ఏదైనా చెప్తాడు, ఏదైనా చేస్తాడు. కాబట్టి దీంట్లో తప్పుగా ఉంటే మా పాత్రికులకు నేను క్షమాపణ కోరుతున్నాను. అలా ఈరోజు
నా ప్రోగ్రాం పెట్టి మరి సార్ వాళ్ళ నాన్న ఫాదర్ కూడా బాగా లేకుంటే 2 గంటల నుంచి ఓపికగా సగం మనసు అటు అది అటు చెప్పులు భక్తి చెప్పుల మీద చిత్తం శివుల మీద ఉన్నట్టు సార్ మైండ్ మొత్తం హాస్పిటల్లో ఉంది. ఏదో బలవంతంగా మనం కూర్చోబెట్టినందుకు సార్ ఓపికగా కూర్చున్నాడు. దానికి చాలా చాలా ధన్యవాదాలు సార్. మీరందరినీ పిలిచినందుకు వచ్చినందుకు మీకు అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఈశ్వరుడి ప్రోగ్రామ్స్ మళ్ళీ మనం జరుపుకోవాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే సేవ అనేది మానవ సేవ, మాధవ సేవ. నేను ఒక సేవ కార్యక్రమం చేస్తున్నాను. ఈరోజు పత్రికా మీడియాలో నేను 2 చేతులు జోడించి నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే మీ సహకారంతోనే ఈరోజు ఈ డాక్టర్ అవార్డు వచ్చింది. మీ సహకారంతోనే ఈరోజు నేను పబ్లిక్లో పలానా మంచి అని పరిచయం అయ్యాను. ఏ మారుమూలకు ఉన్న నాకు అక్కడ సినీ అవార్డ్స్ ఇవ్వడానికి నాకు ఒక ముఖ్య అతిథిగా మన మధ్యలో పిలిచింది సార్. బహుశా ఇక సినిమా రిలీజ్ కాలే, వాళ్ళకు మొత్తం వాళ్ళ డైరెక్టర్స్, యాక్టర్స్, స్టూడెంట్ లైఫ్ అని సినిమా తీసారు. ఆ సినిమా యాక్టర్స్కి నా చేతుల మీదుగా అందరికీ అవార్డు వచ్చింది సార్. అంటే ఏదో మారుమూల నుంచి మనం హైదరాబాద్ పోయి ఒక ముఖ్య అతిథిగా పోయి మనం వాళ్ళకి అవార్డు ఇవ్వడం, ఇది నా జన్మలో కూడా నేను అనుకోలే. కానీ ఇది ఇంత అయిందంటే మీ పాత్రికలు, మీ అభిమానం, మీరు రాసే వార్తలు, మీ మూలంగానే కదా నేను అంత దూరం పోయి వచ్చానంటే అది మీ సహకారం. కాబట్టి మాటికి మీకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువ. కాబట్టి ఇదంతా ఈ అవకాశం ఇచ్చినందుకు సార్ కూడా టైం అవుతుంది. మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ నా ఉపన్యాసం మనం డాక్టరేట్ అవార్డు గ్రహీత, గ్లోబల్ అవార్డు గ్రహీత, సామాజిక సేవా కార్యకర్త, ఇట్లా ఎన్ని చెప్పుకుంటూ పోయినా ఇంకా హెల్తీగానే అనిపిస్తూ ఉంటాయి. ఆయనే డాక్టర్ హకీం గారు. ఆయనతో మనం ఉన్నాం. ఆయనతో 4 విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మొన్న ఈ మధ్యలో డాక్టరేట్ అవార్డు కానీ ఇటు గ్లోబల్ అవార్డు కానీ మీరు తీసుకున్నారు. దాని గురించి ఏమన్నా మాకు చెప్తారా? సార్, నేను పల్లెల్లో పుట్టి పల్లెల్లో పెరిగాను. నా స్వగ్రామమైన జల్లాపల్లి ఫారం, నా స్వగ్రామం మండల్ పొత్తంగాల్, కోడిగిరిలో పెరిగి అయినాను. ఆ పరిస్థితుల్లో మనం ఏముండనో ఇప్పుడు మనం అక్కడ సామాజిక సేవా కార్యకర్తగా నేను అటు పనిచేస్తున్నాను. ఇట్టి విషయము ఫ్రెండ్షిప్ తెలంగాణ వాళ్ళు గ్రహించి హైదరాబాద్ పిలిచి నాకు డాక్టరేట్ 2025 మరి గ్లోబల్ అవార్డ్ 2025 సంబంధించింది నాకు వాళ్ళు పిలిచి, నాకు వాళ్ళు పరిచయం కూడా లేరు. మరి వాళ్ళు ఏ విధంగా నాకు గైడెన్స్ చేసిండ్రో, నాకు ఏ విధంగా వాళ్ళు సెలెక్ట్ చేసిండ్రో తర్వాత నేను వాళ్ళకి అడిగి తెలుసుకుంటే నా పేపర్ న్యూస్ మరియు నా వాట్సాప్లో వచ్చినాయి అన్నీ వాళ్ళు గ్రహించి చూసి నాకు అక్కడ సెలెక్ట్ చేసిండ్రు. తెలంగాణ నుంచి మైనార్టీగా నేను ఒక్కనే సెలెక్ట్ అయినాను. ఇది నాకు చాలా గర్వకారణం. మళ్ళీ ఇవన్నీ వాళ్ళు నాకు సెలెక్ట్ చేయడానికి కారణం నా మండల మీడియా, మరి చట్టం మీడియా, మన మండల ఫ్రెండ్స్, పెద్దలు అందరి సహకారంతోనే ఈ అవార్డ్స్ నాకు వచ్చినాయి. అందుకు నేను మీడియా వాళ్ళకు, నా గ్రామ ప్రజలకు, నా మండల ప్రజలకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీరుండడం పేదలకు దేవుడిచ్చిన ఒక వరం అంటున్నారు. దాని గురించి మీరు? సార్, ప్రతి వాళ్ళు అంటారు నేను రైతు బిడ్డని. కానీ నేను రైతు బిడ్డని కూడా కాదు, నేను ఒక కూలీ బిడ్డని. కూలీ పని చేసుకుంటా మా నాన్న వాళ్ళు మాకు పోషించరు, మేము కూడా కూలీ వాళ్ళమే. కూలీకున్న బాధ ఏంటిదో రైతుకు కూడా తెలియదు. కూలీ చేస్తేనే రైతు ముంగడు బాగుపడతాడు. కానీ ముందు కూలీ అనే పదం వస్తే
అటు అన్ని విధాలుగా పని చేస్తేనే కదా రైతు బాగుపడేది. కూలీ లేకుంటే ఈ దేశం రైతు కూడా బాగుపడడు. కాబట్టి నేను ఒక కూలి కుటుంబం నుంచి వచ్చాను. బీదవారి పరిస్థితి ఏమిటో నాకు చాలా బాగా తెలుసు. కాబట్టి నేను అతి బీద వాళ్ళకు సెలెక్ట్ చేసి నాకు అయినంత వాళ్ళకు సహాయం చేస్తున్నాను. ఇది నా పూర్వజన్మ కర్మనో ఈ జన్మ ధన్యమో భావించి నాకు తోచిన కాడికి వాళ్ళకి సహాయం చేస్తున్నాను. నేను ఇచ్చిన కాడికి వాళ్ళు తీసుకున్నందుకు కూడా చాలా వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. డాక్టర్గా మీరు సేవలు అందిస్తూ ఉన్నారు బోధనలో. అక్కడికి వచ్చిన ఎవరి దగ్గర కూడా కొంచెం డబ్బులు అనేది తీసుకోకుండా ఆశించకుండానే మీరు ట్రీట్మెంట్ చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. దాని గురించి సార్ నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ని. అంత పెద్ద ట్రీట్మెంట్స్ అయితే మనకు రావు, కానీ చిన్న బీద వాళ్ళు కూడా చిన్న ట్రీట్మెంట్కి మన దగ్గర వస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర ఏం లేకున్నా నేను వాళ్ళకి ఫ్రీలోనే ట్రీట్మెంట్ చేసి పంపుతాను సార్. పరిస్థితిని బట్టి అవకాశాన్ని బట్టి నేను ఆ టైం ఏది ఉంది, పొజిషన్ ఏముంది, పేషెంట్ పొజిషన్ ఏముంది అని గ్రహించే వాళ్ళకు హెల్ప్ చేస్తాను సార్. స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి, దాంట్లో మీరు నిలబడుతున్నారని చెప్పి తెలిసింది. దాని విషయంలో క్లారిటీ ఏమనిస్తారు సార్? స్థానిక ఎలక్షన్లో నిలబడే మనస్తత్వం ఉంది, కానీ మళ్ళీ రిజర్వేషన్స్ ఎట్లా ఉంటాయో, మళ్ళీ అధిష్టానం ఎట్లా ఉంటుందో, అధిష్టాన నిర్ణయం కూడా ఉంటుంది, రిజర్వేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇవి రెండు కలిసి వస్తే ఇక ఓటర్ దేవతనే మనకు గ్రహించాలి, ఆ దేవతల మీదనే మనం ఆధారపడి ఉన్నాం సార్. సార్, మొన్నటి వరకు కాంగ్రెస్లో మంచి లీడ్లో కొనసాగిన మీరు, అంటే మొన్న కాంగ్రెస్ పెద్దల్ని కూడా కలిసి వస్తుంటున్నారు మీరు. అట్లాంటివి మీరు ఒకసారిగా బీఆర్ఎస్కు రావడానికి కారణం ఏంటంటారు? సార్, గత 40 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్లో ఉన్నా. ఒక తల్లిలాగా నేను కాంగ్రెస్కి భావిస్తాను. పరిస్థితులు రాష్ట్రంది ఒక విధంగా మారితే మా బాన్స్వాడ కానిస్టేబుల్ పరిస్థితులు ఒక విధంగా మారినాయి. 2-3 వర్గాలుగా కాంగ్రెస్ చీలిపోయింది. ఆ వర్గాల మధ్యలో మేము సామాన్య కార్యకర్తలం. ఆ వర్గ పోటు మేము తట్టుకోలేకనే టీఆర్ఎస్లో వచ్చేసినాం సార్. బీఆర్ఎస్లోనే మీరన్న టీఆర్ఎస్లోనే అంతర్యుద్ధాలు నడుస్తూ ఉన్నాయి. అసలు టీఆర్ఎస్ ముందుకు పోతుందంటారా? అసలు మీ ఉద్దేశం ఏంటి సార్? మా కోడిగిరి పొత్తగల్ మండలాలతో టీఆర్ఎస్ అయితే బాగానే ఉంది సార్. మా టీఆర్ఎస్లో అంతరంగాలు ఏం లేవు. బహుశా బయట ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మేము మా 2 మండలాల్లో కూడా మేము టీఆర్ఎస్ లీడింగ్ తీసుకొస్తాం సార్. ఎట్టి పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ ముందు ఉంటుంది సార్. మీతో ఉన్న మీ సైన్యం మొన్నటి వరకు కాంగ్రెస్లోనే, అంటే మీరు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్లో, ఇప్పుడు టీఆర్ఎస్లోకి మీతో వచ్చేసారా లేకపోతే అక్కడే? సార్, 75% మంది నాతో వచ్చేసారు. ఒక 25% కూడా రావాల్సి ఉంది. బహుశా భవిష్యత్తులో వాళ్ళు కూడా రావచ్చు. ఇటు పోతంగల్లో కానీ కోటగిరిలో కానీ ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోవడానికి, వేడెక్కడానికి గల కారణాలు ఏమంటారు సార్? ఈ వర్గపోరుగే కారణం అంటారా? వర్గపోరులో ఈ సామాన్య కార్యకర్తలు నలిగిపోతున్నారు అని ఒక ఇదైతే వస్తుంది, మాట అయితే వస్తూ ఉంది. దానికి మీ సమాధానం ఏంటి సార్? ఫస్ట్ థింగ్ అయితే వర్గపోరే. తర్వాత మధ్యతరగతి ఏదైతే నాయకులు ఉన్నారో, మధ్యతరగతి నాయకులే ఇంటింటికి తిరుగుతారు. వాళ్ళకి సరైన సమాధానం చెప్పలేక, మరి ఏం చేయాలో ఏం తోచలేక, మళ్ళీ పై నాయకులకు పోతే వాళ్ళు గుర్బిజంలోనే వర్గాలు చేసుకుంటూ ఆ వర్గం ఈ వర్గం అని పనులు చేయకపోవడం, మా పనులు కాకపోవడం, మరి సరైన సమాధానాలు మనం ప్రజలకు కూడా చెప్పలేకపోతున్నాం. అందుకు ప్రతి కార్యకర్త గ్రహించి ఈ వర్గపోరు నుంచి మనం దూరం అయ్యి టీఆర్ఎస్ లేకపోతే బాగుంటుందని భావించి ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు సార్. అసలు రాజకీయ నాయకుడు అంటే ఎట్లా ఉండాలి సార్? అంటే ఏ విధంగా ఉంటే ప్రజలకు ఉపయోగపడతారంటారు సార్? ఒక రాజకీయ నాయకుడు అంటే ఇంకో 10 నాయకులను తయారు చేయాలి. అతని వెనుక ఎంతమంది ఉంటారో ఆ మందికి, ఆ నాయకులకు ప్రజాసేవ గురించి చెప్పాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి, ప్రజాసేవాభావాన్ని నాయకుడానికి అర్థం చేసుకోవాలి. కానీ తన స్వార్థం కొరకు నాయకత్వం చేసి ప్రజల గొంతు కోసే నాయకులు మనకు అవసరం లేదని ప్రజలు భావిస్తున్నారు సార్. ఇప్పుడు కోరుకునేది ప్రజల నాయకుల్ని ఎన్నుకుంటారు. ఈ వర్గపోరుని దూరం ఉంచుతారు సార్. ఇప్పుడు
సరే, మొన్న ఈ మధ్యలో మీరు కాంగ్రెస్ పెద్దల్ని అంటే సీతక్కని వీళ్ళందరినీ కలిసి వచ్చారు కదా, వాళ్ళ అభిప్రాయానికి ఇక్కడున్న లోకల్ అభిప్రాయాలకు అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని దగ్గరగా తీసుకున్నారు, మీరు మిమ్మల్ని ఒక లెవెల్లోనే చూశారు. ఇప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అదే దాంట్లో ఉంటే బాగుండని చాలామంది అనుకుంటున్నారు. దానికి మీ సమాధానం? సార్, వాళ్ళ దృష్టిలో ఉంచుకొని మనం బాగుంటాలంటే మనం ఇంటి ముందు మనం ఇల్లు చూడాలి సార్. ఇంటి పరిస్థితి బాగలేనప్పుడు మనం వీధి ఎక్కడ చూస్తాం, గ్రామం ఎప్పుడు చూస్తాం. ఇప్పుడు మా బాసవాడ పరిస్థితే బాగాలేదు, రాష్ట్ర పరిస్థితికి మనం పోయేంత పెద్ద నాయకులమైతే కాము. కాబట్టి మనం ముందు మన ఊరిని బాగు చేసుకోవాలి, మన మండలిని బాగు చేసుకోవాలనే ఉద్దేశంతోనే మనం టీఆర్ఎస్లో పోయినాం. వాళ్ళు సహకారం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మేము కనీసం 30 సంవత్సరాలు కాంగ్రెస్ నాయకులు అందరికి పరిచయం ఉన్నారు. బాన్సువాడ పరిస్థితి ఏముందో, బాన్సువాడ నుంచి నాయకులు ఎందుకు వలసపోతుంటారో టీఆర్ఎస్లో కూడా వాళ్ళకు తెలుసు. కాబట్టి ఇవి అన్ని వాళ్ళు గ్రహిస్తూనే ఉన్నారు. మరి వాళ్ళతో మాకేం లేదు, అవసరం పెడితే మేము వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి పని చేయించుకుంటాం సార్. సార్, చివరిగా మీలాంటి సామాజిక కార్యకర్తలకు ఇటు డాక్టరేట్, మీతో పాటు కొంతమందికి కూడా డాక్టరేట్ మొన్న వచ్చినట్టు తెలిసినాయి, వాళ్ళకి కానీ ఇటు రాజకీయ నాయకులకు కానీ ఇటు ప్రజలకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటంటారు? సార్, కష్టపడితే ఫలితం తక్కువగా ఉంటుంది. ప్రతి కష్టపడినోనికి ఏదో ఒక బిరుదు వస్తుంది, ఎవరైనా ఒకరు గ్రహిస్తారు. డాక్టరేట్ వస్తుందని నేను కూడా గ్రహించాలి. అది మన పని మీద, మన పని ఆధారం మీద, మన పత్రిక విలేకరుల మీద, ప్రజల అభిప్రాయాల మీద మనం ముందుకు సాగినాం. ఆ ముందుకు సాగితే మనకు అవార్డ్స్ వచ్చినాయి. మన పాటు వేరే వాళ్ళు కూడా వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళకు కూడా కొంతమందికి డాక్టర్స్ వచ్చినాయి. వాళ్ళకు కూడా నేను చాలా అభినందనలు తెలిపించాను. ఎందుకంటే ప్రతి ఒక్కడు కష్టపడి పేదవానికి మానవునికి మనం చూస్తే మానవ సేవ మాధవ సేవ అన్నట్టు ఆ మాధవ సేవ ఎట్టుపోతూ ఖాళీగా ఏదో ఒక అవకాశం ఇస్తుంది, ఏదో మనం ఎటు అభివృద్ధి చెందుతామని భావిస్తూ నేను అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. చూసాం కదా డాక్టర్ గారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే, కష్టే ఫలి, ఫస్ట్ కష్టం చెయ్యు, కష్టం ఇదే ఫలితంని ఆశించకుండా కష్టం చెయ్యు, ఫలితం అదే వస్తుంది, మన వెనుకాలే వస్తుంది. మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా మనం ఒక స్లోగన్ తీసుకొని గరీబోళ్ళకి మనము అండగా నిలబడితే వాళ్ళ కుటుంబాలు కూడా హ్యాపీగా మనం తింటున్నట్టు వాళ్ళకు పెట్టే విధంగా హకీం గారు ఏదైతే పని ఉందో ఆ పని అట్లనే చేస్తూ వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా 35 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ని నమ్ముకొని ఒక తండ్రిగా తల్లిగా కాంగ్రెస్ని భావించినప్పటికీ ఇక్కడ ఉన్న కొన్ని విషయాలలో కొంచెం హటై అక్కడ నుంచి బీఆర్ఎస్లోకి రావడము, ఇక్కడ బీఆర్ఎస్ని కూడా నేను గట్టిగానే అంటే ముందుకు తీసుకెళ్తానన్న ఒక గట్టి భావనతో ఇక్కడ ఎంఏ హకీం గారు ఉన్నారు. మనం కూడా వేచుద్దాం ఎట్లా ఉంటుంది ముందట. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి, దాంట్లో ఎట్లా ఉంటుందో చూద్దాం. చూస్తున్నాను నేను చట్టం టీవీ.